హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ శర్మ ఎడిట్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ వచ్చేసరికి అయితే చాలా రోజులు అయితే అయిపోయింది కదా. సో ఈసారి నుంచి అయితే డైలీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్, సపోర్ట్ లేకైతే చేయట్లేదు నేను వీడియోస్ అనేవి అయితే. ఇంకేమీ నాకైతే రీజన్స్ అయితే లేవు. జస్ట్ మీ సపోర్ట్ అయితే లేకైతే చేయట్లేదు. మీ సపోర్ట్ అయితే చేస్తే వీడియోస్ అనేవి అయితే చేయడానికి అయితే ఉంటుంది. కొద్దిగా ఎంకరేజ్మెంట్ అయితే కావాలి కాబట్టి కొద్దిగా ఎంకరేజ్మెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే ఏమీ లేదు గైస్, ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా ప్లీజ్ అదైతే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి వాళ్ళ ప్రీవ్యూ వీడియో అయితే చూడండి ఎలా ఉందో అనేది. అసలు ఏంటంటే మనమే మనల్ని తక్కువ అంచనా వేసుకుంటున్నాం అనుకుంటాం. గైస్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో ఏంటంటే ఎలా చేసుకోవాలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ట్యూటోరియల్ అయితే చూడండి, ఎలా చేసుకోవాలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్, ప్లీజ్. ఇప్పుడైతే ఒకసారి ప్రీవ్యూ వీడియో అయితే చూశారు కదా, ట్యూటోరియల్ అయితే చూద్దాం. సో గైస్, ఎప్పటిలాగా ఏంటంటే బీట్ మార్క్ని షేక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసినట్టయితే మీకు ఆల్రెడీ ఏంటంటే ఆ ఎఫెక్ట్ అలాగే లిరిక్స్ కూడా అయితే యాడ్ అయిపోయి ఉంటాయి అనమాట. మీరు ఏం లేదు, ఇక్కడ మీకు టైగర్ ఫోటో అయితే ఒకటి ఇస్తాను, అదైతే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏంటంటే ఈ లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అయ్యో అక్కడికి రండి. సో అక్కడికి అయితే వచ్చాక ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకుని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. అలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఏ ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అనేవి అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అయితే చేసాక మనకి ఇలా ఫుల్ స్క్రీన్గా అయితే ఉండవు కదా. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మనకి 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, పైన దాని మీద ట్యాప్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా అనేది ఆమె ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ట్యాప్ చేయగానే పెద్ద ఫోటో అవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్కి అయితే మీరు రెడ్ బిట్ మార్క్ తర్వాత ఎక్కడ ఉందో అక్కడ దాకా వెళ్ళి ఫోటో మీద ట్యాప్ చేసి ఈ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయాలి. అప్పుడు మిగతాది కట్ అవుతుంది అనమాట. సో ఈ ఒక్క ఫోటో అయితే ఎలా యాడ్ చేశానో అలాగే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేసి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనేది ఆమె క్లిక్ చేసి ట్రిమ్లోకి వెళ్ళి కట్ చేయాలి. సో ఈ విధంగా నేనైతే ఎలాగైతే ఫొటోస్ అనేవి అయితే యాడ్ చేశానో మీరు అదే విధంగా ఏంటంటే మీ అన్ని ఫొటోస్ని కూడా చివరి వరకు ఎన్ని రెడ్ బీట్ మార్క్స్ ఉంటే అన్ని బీట్ మార్క్స్ వరకు కూడా వెళ్ళి మీ ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే వీడియో లేట్ అవుతుంది కాబట్టి ఒక 4 ఫొటోస్ పెట్టాను. అలా పెట్టి అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయినట్టయితే మీకు ఇక్కడ 3 షేక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. 2 షేక్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి ఫోటోవి, ఇంకోటి ఏంటంటే ఇది లిరిక్స్ అనమాట. మీరు ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుని ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సో అప్పుడు ఏంటంటే మనకి ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోటోకి అయితే గ్యాప్ వదులుకొని మళ్ళీ తర్వాత ఫోటో మీద ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేశాక మళ్ళీ ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేయాలి. అక్కడ కాపీ చేయాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇలా చివరి వరకు కూడా ఏంటంటే మధ్యలో ఫోటో గ్యాప్ ఇచ్చుకుంటూ ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చివరి వరకు కూడా. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా ఒక ఫోటోకే మిగిలిపోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేసి కాపీ చేయాలి. కాపీ చేసాక ఏం చేయాలి, మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి మధ్యలో ఏ ఫోటో అయితే వదిలేమో ఆ ఫోటోల మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయాలన్నమాట. అంటే ఒక ఎఫెక్ట్ ఇది ఇంకో ఎఫెక్ట్ అది కింద పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరేంటంటే ఈ విధంగానే చివరి వరకు కూడా చేసుకుంటూ అయితే వెళ్ళండి. అలా చేసుకుంటూ వెళ్తే మీకు ఎడిటింగ్ అయితే సింపుల్గా కంప్లీట్ అయినట్టే. ఇక్కడ షేర్ సేమ్లో కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్పెక్ట్ అయితే దాని మీద క్లిక్ చేయాలి. ఏంటంటే వీడియో ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో తింటే చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.